హైదరాబాద్లో ఇవాళ పొద్దుగాల భారీ వర్షం కురిసింది. 4 గంటలకు ఒక్కసారిగా మొదలైన ఈ వర్షం పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. మెహదీపట్నం, లంగర్ హౌస్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, ఖైరతాబాద్, కోటి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్తో పాటు శివారు ప్రాంతాలలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పొద్దుగాల నుంచి ఇంకా వర్షం పడతనే ఉంది. మధ్యాహ్నం దాకా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. పొద్దుగాల కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు రోడ్లు నీట మునిగినాయి. దీంతోని ట్రాఫిక్తోని తిప్పలు పడుతున్నారు పట్నం పబ్లిక్. స్కూళ్లకు, ఆఫీసులకు సమయానికి పోలేక పిల్లలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బేగంపేట దాకా, కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ దాకా ట్రాఫిక్ తోటి ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించేందుకు సొంత వాహనాల్లో వెళ్లకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నే ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ అధికారులు చెబుతున్నారు. మల్లా కురుస్తున్న వర్షాలతోటి జీహెచ్ఎంసీ యంత్రాంగం అలర్ట్ అయింది. మాన్సూన్ టీంలని రంగంలోకి దించి రోడ్ల మీద నిలిచిపోయిన నీళ్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే పోలీసులు కూడా వర్షంలో తడుస్తూనే ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్లో తెల్లవారుజాము సంధి ఉదయం 6 గంటల దాకా నమోదైన వర్షపాతం చూస్తే ఉప్పల్, బండ్లగూడలో 6.8 సెంటీమీటర్లు, అంబర్పేటలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం, ఎల్బీనగర్లో 5.4, మలక్పేటలో 4.8, నారాయణగూడలో 4.7, నాంపల్లిలో 4.3, ఆసిఫ్ నగర్లో 4.2, మీరాలంలో 3.5, పటాన్చెరులో 3, ముషీరాబాద్లో 2.9, మౌలాలిలో 2.6, బాల్నగర్లో 2.5, రామచంద్రాపురంలో 2.3, మాదాపూర్లో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీలో కురుస్తున్న వానల మీద ఇంకింత సమాచారం రవికిరణ్ లైవ్ లో చెప్తాడు. రవికిరణ్, చెప్పండి, సిటీలో వర్షం ఎట్లుంది, ట్రాఫిక్ సంగతులేంది? సుమలత, అర్ధరాత్రి 3:30 గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఉదయం 6 గంటల వరకు కూడా భారీగా వర్షం కురిసింది. ప్రస్తుతం అయితే వర్షం చిరుజల్లులు కురుస్తుంది. నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా భారీ వర్షం ఇప్పుడైతే నమోదు కావట్లేదు. నైట్ మాత్రమే 3:30 గంటల సమయంలో ప్రారంభ వర్షం ఉదయం 6 గంటల వరకు, అంటే సుమారుగా 3 గంటల వరకు కూడా నాన్ స్టాప్ గా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో జలమయమయ్యాయి. దాంతో పాటుగా ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే చిరుజల్లులు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రస్తుతం అయితే ట్రాఫిక్ కూడా ఎక్కడ కూడా జామ్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ పీక్ టైం ఇంకా స్టార్ట్ కాలేదు. 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ మధ్యలో ఎక్కువ ట్రాఫిక్ అయ్యే అవకాశం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం 6 గంటల వరకు బాగా వర్షం కురిసింది. ఆ తర్వాత ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా నగర వ్యాప్తంగా కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎవరైతే స్కూల్కి వెళ్లే విద్యార్థులు ఉంటారు, కాలేజీ విద్యార్థులు, తర్వాత ఆఫీస్కి వెళ్లే ఎంప్లాయీలు, బిజినెస్ మ్యాన్, వీరందరూ కూడా వాళ్ళ కార్యక్రమాల కోసం వెళ్లేందుకు కొద్దిగా లేటుగా అందరూ కూడా బయటికి రావడంతో ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ట్రాఫిక్ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ట్రాఫిక్ ఉంది. దిల్సుఖ్నగర్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కొద్ది వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో కూడా కొద్ది వరకు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అక్కడ
కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ నాంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట లాంటి ప్రాంతాలు అయితే ప్రస్తుతం అయితే ట్రాఫిక్ అయితే నార్మల్ గా ఉంది, పెద్దగా ఏం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీక్ అవర్స్ స్టార్ట్ కాలేదు కాబట్టి అందరూ కూడా 9 తర్వాతనే బయటికి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందరూ 9 నుంచి 12 గంటల మధ్యలోనే ఈ 3 గంటల మధ్యలోనే ఎక్కువ ట్రాఫిక్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ట్రాఫిక్ పోలీసులు కూడా మనకు సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ సవ్యం సాగుతుంది. దాంతో పాటుగా ఇక వర్షం అయితే 3:30 గంటల ప్రాంతంలో రాత్రి స్టార్ట్ అయింది. 6 గంటల వరకు కూడా సుమారు 3 గంటలు భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాలు జలమయమైపోయాయి. దాంతో పాటుగా నగరంలో వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్యలతో పాటు నగరవాసులు కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోవడం, దాన్ని క్లియరెన్స్ చేసే క్రమంలో కూడా కొద్దిగా అధికారులు లేట్ గా స్పందించడంతో అక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి కొందరు నగరవాసులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు నగరంలో ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. మామూలుగా కొన్ని గల్లీ లాంటి ప్రాంతాల్లో కూడా వాటర్ నిలిచిపోయి కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. మొత్తము జిఎంసీ వాళ్ళు మట్టి కుప్పలు ఎక్కువ ఉన్నాయి. బ్లాక్ ఎక్కడంటే అక్కడక్కడ మట్టి కుప్పలు ప్రతి చోటలా జిఎంసీ వాళ్ళు క్లీన్ చేస్తలేరు. కాబట్టి దయవుంచి జిఎంసీ వాళ్ళు మట్టి కుప్పలు ఏ లైన్లో గానీ గల్లీలో గానీ ఏదైనా విషయాల గురించి గానీ దానికి స్పందన లేదు. మరి బడ్జెట్ అంటారు. ఏం బడ్జెట్ అంటే ఒక్కటి రోడ్లు సరిగా లేవు. నిర్లక్ష్యం. జిఎంసీ కమిషనర్ గారికి అడుగుతున్నాము, వర్షాల నీళ్లు ఎట్లా బ్లాక్ అవుతుంది, దాని చెత్త చెదారం మట్టి మొత్తం మట్టి లోపల కూర్చుంటుంది. 4-5 రోజుల నుంచి మొదటి నుంచే మొత్తుకుంటున్నాం. ఆ ఖైరతాబాద్ మొత్తం ఏరియా జంక్షన్ రేడియోలో పెద్ద వినాయకుడు వస్తుంటాడు పోతుంటాడు, ఆ మొత్తం ఏరియా అంతా బ్లాక్ ఉన్నాడు. మరి ప్రతి గల్లీలో మొత్తం ఏరియా ఎక్కడైతే స్లమ్ ఏరియాస్ ఉందో మట్టి కుప్పలు అధ్వానంగా ఉంది. దానికి చర్యలు తీసుకుంటారా లేదా అది మేము కోరుకుంటున్నామండి. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్లకు మట్టి కుప్పలు వాళ్ళ డ్యూటీ. అంటే రోడ్డు మీద పోయడం మట్టి తీస్తలేరు, నిర్లక్ష్యం కాదా? మరి ట్యాక్స్ అంటారు. ట్యాక్స్ మేమే కడుతున్నాం, పన్ను మేమే కడుతున్నాం, అన్ని విధంగా మేము కడుతున్నాం. మాకు ఏమున్నదండి? ఏదైనా మట్టి కుప్పలు తీయాలి కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేస్తలేరు. గమ్మదాకులు వాళ్ళు చేయి దులుపుకుంటారు, వీళ్ళ మీద చేయి దులుపుకుంటారు. అది తప్పనిసరిగా వాళ్ళు పని చేయాలి. థ్యాంక్ యూ. అంటే కొన్ని స్లమ్ ఏరియాలో, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా వాటర్, అంటే వర్షం వచ్చినప్పుడు కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా వాటర్ నిలిచిపోతుంది. అక్కడ వాటర్ నిలిచిపోయినప్పుడు అక్కడ ఉండే వాళ్లకు కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వెంటనే వర్షం వచ్చే సందర్భంలో జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యి అలాంటి ప్రయత్నాలు, అంటే నగరవాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయత్నమైన చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కూడా నాలాలు కూడా సరైన విధంగా, అంటే వర్షం పడ్డ తర్వాత వెంటనే వాటర్ వెళ్లేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జామ్ అయిపోతుంది, నాలాల్లో కూడా జామ్ అయిపోవడంతో ఆ ఏరియా మొత్తం వాటర్, బాగా వర్షం వచ్చి వాటర్ పోకపోవడంతో మొత్తం ఇళ్లలో కూడా చేరుతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే నగరంలో చిన్న వర్షం వస్తేనే చాలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతాయి. దాంతో పాటుగా గల్లీలన్నీ కూడా రోడ్లతో వాటర్ తోటి నిండిపోతున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక ఒక చిన్న దీంతో పాటుగా ట్రాఫిక్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు చాలా మంది కూడా వర్షానికి బయటికి వెళ్ళని పరిస్థితి. వర్షం తగ్గగానే అందరూ ఒకేసారి ఆ రోడ్ల మీకు వస్తారు. దీంతో రోడ్ల మీద ఒకేసారి రావడంతో రోడ్లన్నీ కూడా ఎక్కడెక్కడ జామ్ అయిపోతాయి. ప్రస్తుతం అయితే చిరుజల్లు కురుస్తున్నాయి కాబట్టి చాలా మంది కూడా వెంటనే బయటికి రావడానికి కూడా సిద్ధంగా లేరు. కాబట్టి చాలా వరకు జనాలు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ కొద్దిగా క్లియరెన్స్ గానే జరుగుతుంది. 9 తర్వాత నుంచి 12 గంటల వరకు ఈ మధ్యలో కొద్దిగా వర్షం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొద్దిగా చిరుజల్లు తగ్గుతున్నాయి. దాంతో పాటుగా 9:30 నుంచి కూడా ట్రాఫిక్ 12 గంటల వరకు అప్పుడు చాలా మంది బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ పీక్ టైం కూడా అదే కాబట్టి ఆ టైంలో ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైతే నగరవాసులు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు, అంటే కాలేజీలు కానీ, స్కూల్ కానీ, లేకపోతే ఉద్యోగాలు కానీ, బిజినెస్ పర్పస్ లో బయటికి వెళ్లే వాళ్ళు వాళ్ళ టైం ని తగ్గట్టుగా సెట్ చేసుకుని ట్రాఫిక్ పోలీసులు ఇస్తున్న డైరెక్షన్ తగ్గట్టుగా వాళ్ళు బయటికి వెళ్తే ట్రాఫిక్ కొద్ది వరకు తగ్గించే అవకాశం ఉంటాయి. అలాగే నగరం ఇప్పుడు మన ఎల్బీఆర్ లో రాత్రి ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో ఒక విధంగా కురవలేదు. కొన్ని ప్రాంతాల్లో, అంటే సిటీ అవుట్స్కట్ లాంటి ప్రాంతాల్లో అయితే కీసర, గట్కేసర్ లాంటి ప్రాంతాలు అయితే వర్షం కొద్దిగానే నమోదైంది. సిటీ మధ్యలోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. హైతనగర్, ఎల్బీ నగర్, మలక్పేట, తర్వాత కోటి, ఆబిడ్స్, తర్వాత కుక్కటిపల్లి, పంజాగుట్ట, సికింద్రాబాద్, జూబ్లీస్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం లాంటి ప్రాంతాల్లో అయితే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సిటీ అవుట్స్కట్ అయితే కొద్ది వరకు తక్కువ వరకు నమోదైంది. అయితే వర్షాలు వచ్చినప్పుడు మాత్రం అధికారులు కొద్దిగా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడిందంటే చాలు ఎక్కడ వేసిన గొంగడ అక్కడ అన్నట్టుగా వాటర్ కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వర్షాలతోటి ఇప్పటికే నగరంలోని చాలా వరకు రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. దాంతో ట్రాఫిక్ కూడా రోడ్డు దెబ్బతింటే ఆటోమేటిక్ గా ట్రాఫిక్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వాహనాలు కూడా ఒకే స్పీడ్ తోటి వెళ్లకుండా
దెబ్బతిన్న ప్రాంతాల్లో వాహనాలు ఒకేసారి స్లో అవుతుంటాయి, వెనక నుంచి వచ్చే వాహనాలు కూడా ఒకేసారి స్లో కావాల్సి ఉంటుంది. దాంతో కొన్ని ప్రాంతాలు అయితే రద్దీగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మరికొన్ని ప్రాంతాలు అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్షం వస్తున్నా కానీ ఎప్పటికప్పటికే రోడ్లను మరమ్మతు చేస్తూ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని కూడా ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులకు డైరెక్షన్ చేసింది. కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు కూడా వర్షం పడుతున్నా కానీ ఎక్కడైతే గుంతలు ఏర్పడిన రోడ్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పటికి మరమ్మతులు చేస్తున్నారు. దాంతో కొద్దిగా ట్రాఫిక్ అయితే క్లియరెన్స్ కూడా చేసేందుకు కూడా అధికారులు కూడా ప్రయత్నాలు తమ వంతుగా చేస్తున్నారు. దాంతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఎందుకని చూసుకోవచ్చు, ఖైరతాబాద్ లాంటి ప్రాంతంలో అయితే ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు ఎవరు కూడా లేరు. వీరందరూ కూడా అంటే ట్రాఫిక్ వాళ్ళకి తెలుసు 10 గంటల తర్వాతనే ట్రాఫిక్ అంటే పీక్ టైం స్టార్ట్ అవుతుంది, 10 గంటల తర్వాత ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఆ టైంకి అందరూ చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నగరంలో అయితే ప్రస్తుతం చిరుజల్లులు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం లోతట్టు ప్రాంతాల్లో జలమై నగరవాసులకు ఇబ్బందికరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతో వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పందించి తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక ట్రాఫిక్ విషయానికి వస్తే గనక నగరంలో ఇప్పటి వరకు అయితే అన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాలు మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సవ్యంగానే కొనసాగుతుంది. 9:30 తర్వాత ట్రాఫిక్ 12 గంటల వరకు పీక్ అవర్స్ కాబట్టి ఆ టైంలో హెవీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంటుంది. దాంతో పాటుగా ఆ టైంలో బయటకు వెళ్లే వాళ్ళు కొన్ని ఎక్కువ ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉంటుందో ఆ ఆల్టర్నేటివ్ ప్రాంతాలు చూసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. సుమలత. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.